గనుక జాగ్రత్త. మీ పిల్లల్ని కనిపెట్టండి. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ స్నేహాలు ఏంటి. సెల్ ఫోన్లు ఇచ్చేయకండి, చేతికి సెల్ ఫోన్లు ఇచ్చేయకండి. వారించండి గట్టిగా. ఎందుకంటే విషం కంటే ప్రమాదకరమైంది ఏంటో తెలుసా? సెల్ ఫోన్. డ్రగ్స్ కంటే ప్రమాదకరమైనవి ఏంటో తెలుసా? సెల్ ఫోన్. అంత ప్రమాదం. కనుక ప్రియులారా, మీ పిల్లలను పెంచడం ఎంత బాధ్యతో తెలుసా? ఈ సమాజంలో ఎలాగైనా ఎవడైనా పెంచుతాడండి. ఈ సమాజంలో బ్రతకడం ఏం పెద్ద కష్టం కాదు. కానీ ఉత్తముడిగా, దేవుని ప్రతినిధిగా, పరలోకం వెళ్ళేవాడిగా బ్రతకాలంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాల్సిందే. నిజంగా వాడికి మంచి భవిష్యత్తు ఇవ్వడం అంటే వాడికి 5 కోట్ల రూపాయల ఆస్తి సంపాదించడం కాదండి. వాడికి పరలోకం సంపాదించుకోవడానికి కావలసిన ఆస్తి ఇవ్వండి. వాడికి భక్తి ఇవ్వండి, బైబిల్ ఇవ్వండి, వాడిని సత్య మార్గంలో ఉంచండి, చర్చ అలవాటు చేయండి, దేవుణ్ణి అలవాటు చేయండి. చనిపోయిన తర్వాత పరలోకం గ్యారంటీ. చనిపోయిన తర్వాత పాతాళంలో పడవేసేటువంటి పరిస్థితులొద్దు. కనుక పిల్లలకు ఆస్తులు ఇవ్వడమా తల్లిదండ్రుల బాధ్యత? పరలోకాన్ని ఇవ్వడమా? ఏది ఇవ్వడం చెప్పండి? పరలోకం. కనుక బాధ్యత కలిగి మీ పిల్లలను దేవునిలో పెంచండి.